ఆడియో కాల్స్ నావి కాదు. రాజకీయ కుట్రలో భాగంగానే చేస్తున్నారు. తన పేరు మీద ప్రచారం అవుతున్న ఆడియోలపై ఎమ్మెల్యే దగ్గుబాటి స్పందన. గత 16 నెలలుగా అర్బన్ నియోజకవర్గంలో నాపై కుట్రలు జరుగుతున్నాయి. నేను మొదటి నుంచి నందమూరి కుటుంబానికి అభిమానిని. బాలకృష్ణ, ఎన్టీఆర్ సినిమాలంటే ఇష్టంగా చూసేవాణ్ణి. కానీ నేను జూనియర్ ఎన్టీఆర్ను దూషిస్తున్నట్లు ఆడియో కాల్స్ సృష్టించారు. ఆ ఆడియో కాల్స్ ఓ బోగస్. ఎలాంటి నిజాలు లేవు. దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాను ఎమ్మెల్యే దగ్గుబాటి. ఖచ్చితంగా పోలీసులు విచారణ చేసి చర్యలు తీసుకుంటారు. ఈ ఆడియో కాల్స్ వల్ల జూనియర్ అభిమానులు మనసును నొచ్చుకొని ఉంటే నా వైపు నుంచి క్షమాపణ చెప్తున్నాను. నా ప్రమేయం లేకున్నప్పటికీ ఇందులో నా పేరు ప్రస్తావించారు కాబట్టి ఈ క్షమాపణలు చెప్తున్నాను. నారా, నందమూరి కుటుంబాలకు నేను ఎప్పటికీ విధేయుణ్ణే. ఎమ్మెల్యే దగ్గుబాటి. అందరికీ నమస్కారం. నా పేరు దగ్గుబాటి ప్రసాద్. నేను అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని. జూనియర్ ఎన్టీఆర్ని దుర్భాషలాడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది. గత 10-15 రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నన్ను గిట్టని వాళ్ళు, నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది. నారా ఫ్యామిలీ అన్నా కానీ, నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం. నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోడిని. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఖచ్చితంగా ఈ వీడియో కానీ, ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో సరిపడిన వాళ్ళు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది. సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు, నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణ కోరడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాను.